ఎంత భయంకరమైన సంఘటన ఇది. వివక్షత కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవి మారకూడదా? భారతదేశంలో ఇటువంటి విషయాల్లో మార్పు రాకూడదా? ప్రతి గ్రామాల్లో, ప్రతి ప్రాంతాల్లో ఇటువంటి వివక్షత జరుగుతుందే. పాతకాలంలో జరిగింది. భయంకర వివక్షత తీసుకొచ్చారు. శూద్రులు అనేటువంటి వారు, పంచములు అనేటువంటి వారు వేదాలు వినకూడదు, వారు ఉపనిషత్తులు వినకూడదు, వారు చదువుకోకూడదు అని చెప్పి ఎవరైనా పొరపాటున వేదాలు వింటే వారి చెవుల్లో సీసం పోసేవారు. ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక చింతన కలిగి దేవుణ్ణి పూజించాలని గుడిలోకి వెళ్తే మీరు అస్పృశ్యులు, మీరు చండాళ్ళు, అందుని బట్టి మీరు ఈ ప్రాంతానికి రాకూడదు, గుడిలోంచి బయటికి గెంటేశారు. వేదాలు విన్నవలేదు, ఆధ్యాత్మికంగా వారు నడవాలంటే అటువంటి అవకాశం ఇవ్వలేదు. అటువంటి భయంకరమైన కార్యాలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా జరిగినాయి భారతదేశంలో. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి. చాలామంది సమర్థించుకోవచ్చు అంతా మారిపోయింది ఇప్పుడు ఎవరున్నారని, కానీ ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ మీరు చూడండి. కొన్ని గ్రామాల్లోకి వెళ్ళండి, కొన్ని ప్రాంతాలకు వెళ్ళండి, ఇటువంటి భయంకర వివక్షత, వారిని ఊరు వెలుపట వెలివేసి వారికంటూ కొన్ని ప్యాట్లను పెట్టి అక్కడ ఉన్నటువంటి వారు మరలా ఈ యొక్క సభ్య సమాజంలో రాకూడదు, అంటరానితనాన్ని, అన్టచబిలిటీని తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేక మంది ధైర్యాన్ని ఇచ్చింది. మాకంటూ రాజ్యాంగం ప్రత్యేకమైన హక్కును కల్పించిందని ఆనందిస్తున్న టైంలో క్రిస్టియానిటీని తీసుకున్నందుకు వారికి రిజర్వేషన్స్ని, వారికి ఉన్న ఉద్యోగ అవకాశాలని, ఎడ్యుకేషన్లో వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ కావచ్చు, ఆ యొక్క స్కాలర్షిప్ని అంతా తీసివేసేసి ఇప్పుడు మిమ్మల్ని బీసీసీలోకి చేర్చామని చెప్పి 14% రిజర్వేషన్ని ఆపేయటం అనేటువంటిది ఎంత అన్యాయం మీరు అర్థం చేయండి. నేను అంటున్నాను ఏంటంటే చాలా చట్టాల్లో సవరణ జరుగుతుంది, రాజ్యాంగంలో చాలా సవరణలు జరిగినాయి. వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకురాలేదు, ఇటువంటి చట్టాన్ని తీసుకురాలేదు. కానీ ఆ తర్వాత నేను చెప్పినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ గారు, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ టైంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో మనకు తెలియదు, వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకొచ్చారు. ఇందులో చాలా భయంకరమైన కుట్ర ఉంది. కాబట్టి ఈనాడు సుప్రీంకోర్టు జడ్జిలు కానివ్వండి, మన ప్రధానమంత్రి గారు, ఆ తర్వాత మన ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి మరలా దాన్ని సవరిస్తే చాలామంది వెనుకబడినటువంటి వారు వృద్ధిలోకి వస్తారు, అనేక మంది చదువుకోగలుగుతారు, అనేక మంది ఈ చట్టాలను ఉపయోగించుకొని అభివృద్ధి పదంలోకి రాగలుగుతారు. అందరూ బట్టి అందరూ కూడా సర్వే జన సుఖనో భవంతు, అందరూ అన్ని మతస్థులు వారు అభివృద్ధి చెందాలి, అందరూ కులస్తులు వారు అభివృద్ధి చెందాలి. తద్వారా భారతదేశం వెలుగుతుంది, భారతదేశం అభివృద్ధి పదంలోకి వస్తుంది, ఒక డెవలప్డ్ నేషన్గా భారతదేశం మారగలుగుతుంది.